నీ నీ కుటుంబం కొరకు రాత్రి మగులు కష్టపడుతున్నావు, కష్టపడాలి, త్యాగం చేయాలి, కుటుంబం కొరకు చెయ్యాలి, రాత్రి మగులు కష్టపడాలి. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమైనా శ్రద్ధ తీసుకుంటున్నావా? ఏమైనా చలనం ఉందా? ఎంతసేపటికి చర్చికి వచ్చిన నీ బుద్ధి ఏమిటంటే దేవుడు ఏమైనా ఇస్తాడేమో, దేవుడు ఏమన్నా చేస్తాడేమో, అది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో, చేస్తేనేమో వెళ్తాను, లేకపోతే నేను చర్చికి వెళ్ళను అంటే ఇందులో కూడా ఇదే. వినండి, మీరు ఒకసారి ఆలోచించండి. సరే, చేస్తాడు, ఇస్తాడు, ఓకే. సొలొమోను ఏం కట్టుకొని వెళ్ళాడు? దావీదు ఏం తీసుకొని వెళ్ళాడు? దేవుడు మనకి శరీరానికి కావాల్సింది ఎప్పుడు తక్కువ చేయటల్లా. నీ మనసులో నెమ్మది లేదు. ఫస్ట్ నీ మనసులో నెమ్మది లేదు. నాకు అది లేదు, ఇది లేదని అసంతృప్తితోనే బ్రతుకుతున్నాం. తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దాని కొరకు ఎదురు చూడు, దిగులు పడమాక.